వైసీపీ హయాంలో నలుగురైదుగురు రెడ్లు తప్ప ఎవరు బాగుపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జైహో బీసీ సదస్సులో ప్రసంగించిన ఆయన జగన్ పాలనపై మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ పేరుతో అందరినీ వంచిన ఘనత జగన్కే దక్కుతుందని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా బీసీల్ని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాటలు మాత్రం కోటలు దాటుతాయి కానీ చేష్టలు మాత్రం గడప కూడా దాటవు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నీతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్. దానికోసం నేను పనిచేస్తున్నా. పేదరికం లేని సమాజం ఉండాలనేది నా ఆలోచన. పేదవాళ్ళు ఎక్కువ ఉండే కులం బీసీలు ఉన్నారు. దీనికోసమే ఒక మాట చెప్పాను, నేను P4 అన్నాను. ఎక్కడ చూసినా 150 మంది ఏ పొజిషన్లో అయినా బీసీలే ఉండేట్టుగా చేసే బాధ్యత నాది. అది చెయ్యాలంటే కన్సాలిడేషన్ రావాలి. ఏదో నేను థియరీ చెప్పేసి మీరంతా రేపటి నుంచి ఇంట్లో పోయి పడుకొని రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈ రాష్ట్రంలో కార్యక్రమాల ద్వారా బెనిఫిట్ అయ్యింది ఒక్క జగన్మోహన్ రెడ్డి కంపెనీనే. ఆ పేపర్ కంపెనీ సాక్షి టీవీ ఇవి బాగుపడ్డాయి తప్ప ఎవ్వరూ బాగుపడే పరిస్థితి లేదు. నేను అడుగుతున్నా ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ, మీరు కానీ సమాజంలో ఎవరైనా సరే ఈ ప్రభుత్వం వల్ల బాగుపడిన దాఖలాలు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెనుకబడిన వర్గాల్లోనే పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఆ పేదవాళ్ళు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితికి వచ్చారు. ట్రాన్స్ఫర్లు చేశాడు. ఈ ఎమ్మెల్యే ఇక్కడి నుంచి ఈ ఊరు నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్, ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అని. అంటే మన ఇంట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కన ఇంట్లో వేసేయాల. ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడంలా. మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. ఈరోజు 38 మందిలో 25 మంది ఎవరున్నారంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్. బియ్యపురెడ్డిని మార్చలేదే కాళాస్తిలో. నీ పెద్దిరెడ్డిని మార్చవే, నీ ద్వారంపూడిని మార్చవే. వాళ్ళు మాత్రం మార్చే ధైర్యం నీకు లేదు. అంటే వీళ్ళు చులకన కాబట్టి కడాన బట్టలు ఇప్పిన తను కూడా పాపం ఎక్కడ పోయాడో మనకైతే అర్థం కాల. అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. సామాజిక న్యాయం అనేది రెడ్లు కూడా ఎవరూ బాగుపడలేదు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 రెడ్లే బాగుపడ్డారు. ఆ 4 రెడ్లలో నెంబర్ 1 పెద్దిరెడ్డి, నెంబర్ 2 విజయసాయి రెడ్డి, నెంబర్ 3 సజ్జల్ రెడ్డి, నెంబర్ 4 సుబ్బారెడ్డి. 4 బాగుపడితే రాష్ట్రం అంతా రెడ్లంతా బాగుపడిపోయారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు రెడ్డిస్ అంతా కూడా నష్టపోయారు.